రేవంత్ రెడ్డి ఆట ఇక ఆరంభమా? కల్వకుంట్ల కుటుంబానికి రేవంత్ రెడ్డి చెక్ పెట్టబోతున్నాడా? అందులో భాగంగానే బీఎస్సీ సమావేశానికి కేసీఆర్ పేరిచ్చి మీరెలా వస్తారు అంటూ హరీష్ రావుని రేవంత్ రెడ్డిని నిలదీశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగదేవ్ గారు, ఏంటి ఇక రేవంత్ రెడ్డి ఆట ఆరంభమా? కల్వకుంట్ల కుటుంబానికి రేవంత్ రెడ్డి చెక్ పెట్టబోతున్నాడా? అందులో భాగంగానే బీఎస్సీ సమావేశంలో కేసీఆర్ పేరిచ్చి మీరెలా వస్తారు బీఎస్సీ సమావేశానికి అంటూ కూడా రేవంత్ రెడ్డి హరీష్ రావును ప్రశ్నించాడంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అంటే మీతో పాటు హిమాంశుని కూడా తీసుకొస్తారా? కేసీఆర్ని కూడా, మనోడిని కూడా? అసలు ఏంటి బీఎస్సీ సమావేశానికి ఎవరి పేరు ఇచ్చారో వాళ్ళే రావాలి కదా, ఈ సంస్కృతికి తెరలేపడం ఏంటి మీరంటూ కూడా ప్రశ్నించారంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? వాస్తవం ఉందో లేదో తెలియదు కానండి, ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. యాక్చువల్గా అసెంబ్లీ సమావేశాలు జరిగే ముందు బీఏసీ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉంటుందో అన్ని పార్టీలకు సంబంధించి స్పీకర్ అధ్యక్షతన ఒక సమావేశం పెట్టుకుంటారు. అంటే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి, ఏ గంటల నుంచి ఎన్ని గంటల వరకు జరగాలి, మధ్యలో ఎన్ని హాలిడేసా ఏంటి, దేని మీద చర్చకు వస్తే బాగుంటుంది, అదంతా కూడా అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షము మిగతా ప్రతిపక్షాలలో కూడా ఒక్కొక్కరిని ఇద్దరిని పిలిచి ఆ అడ్వైజరీ కమిటీ డెసిషన్ తీసుకున్నాకే సమావేశాలకు వెళ్తారు. సో సమావేశాలకు వెళ్ళబోయే ముందు జరిగే ప్రక్రియ ఇది. సో ఎప్పట్లాగే ఆ ఆనవాయితీ ప్రకారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారి పేరు, అలాగే మన సీనియర్ నాయకులు కడియం శ్రీహరి గారి పేరు ఇవ్వడం జరిగింది. సో అలా ఇచ్చినప్పుడు కడియం శ్రీహరి గారు వచ్చారో తెలియదు, కేసీఆర్కి రీప్లేస్గా హరీష్ రావు గారు ఆ సమావేశానికి వచ్చారట. వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన డైరెక్ట్గా అడిగారు, కేసీఆర్ గారు లేదు. ఎందుకు? కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నేత, 39 సీట్లు గెలుచుకున్న నాయకుడు ఆయన మరి రావాలి. సో ఆయన ఆల్రెడీ పోనీ బాలేదు అనుకోవడానికి లేదు, ప్రమాణ స్వీకారం చేసేశారు, మొన్న రికవర్ అయ్యారు, కొంత మెరుగ్గానే ఉన్నారు. సో కీలకమైన సమావేశాలకు వచ్చేసి తర్వాత అసెంబ్లీ సమావేశాలు గైర్హాజరైనా అది వేరే విషయం. సో దీనికి రావాల్సింది రాకుండా హరీష్ రావు గారు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పైగా ముక్కుసూటి మనిషి కదా, డైరెక్ట్గా అడిగేశారంట కేసీఆర్ గారు ఏరియాని. లేదు, ఆయన తరపున నేను వచ్చానని హరీష్ రావు గారు అన్నారు. అంటే మీరు వచ్చారు కదా, రేపు పొద్దున ఆయన మనవుని పంపించి అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ గారి తరపున వచ్చారని చెప్తారా అన్నట్టుగా. అంటే గతంలో కూడా ఈ కొత్త సెక్రటరియట్ అంటే ఓపెనింగ్ సందర్భంగా హిమాంశుని తీసుకొచ్చి సీఎంఓ ఆఫీస్లో కూర్చోబెట్టారు. అలాగే బీఎస్సీ సమావేశానికి మీ బదులు రేపు హిమాంశుని కూడా పంపిస్తారా అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి హరీష్ రావుని అంటూ కూడా ఒక వార్త. అంటే అలాగే మరి అదే డౌట్ వస్తుంది కదా. అది కాక అంతకుముందు ఒక దేవాలయం సంబంధించి ఇలాగే శ్రీరామనవమికి దేనికో పట్టు వస్త్రాలు సమర్పించే నేపథ్యంలో కూడా మనవడితో సమర్పించేశారు ప్రభుత్వం తరపున అని. ఆయనకేం సంబంధం? అంటే ప్రభుత్వం తరపున ఒక ప్రోటోకాల్ అయితే ఉంటుంది, సీఎం దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించాలి, లేదా ఆయన గైర్హాజరైన సందర్భంలో ఒక మంత్రి లేదా ప్రభుత్వ అధికార ప్రతినిధి కానీ అట్లాంటి వ్యక్తులను ఎవరినో పెట్టి చేపిస్తారు. మనవాడిని పెట్టేసరికి ఇది వీళ్ళ రాజ్యం అనుకున్నారా, వీళ్ళు ఇల్లు అనుకున్నారా అని అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చాయి. బట్ కేసీఆర్ గారు అవేమీ లెక్క చేయరు కాబట్టి ఆయన మనవాడితో చేయించారు. అది కరెక్ట్ కాదు కదా. ఇంట్లో పని అనుకోండి, ఆయన సొంత యాగమో సొంత క్రతువు నిర్వహించుకునేటప్పుడు మనవడు కూతురు ఆయన ఇష్టం, అది ఆయన ఇంట్లో. ఏంటంటే సార్, అసలు బీఎస్సీ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పేరు, అలాగే కడియం శ్రీహరి గారి పేరు ఉన్నాయి. కానీ కేసీఆర్కి బదులు హరీష్ రావు గారు వెళ్ళారు. ఎలా చూడొచ్చు? ఎందుకు కేసీఆర్ గారు వెళ్ళలేదంటే? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంత ముక్కుసూటిగా అడిగారంటే, ఇప్పుడు కేసీఆర్ గారు చాలా సీనియర్ నాయకులు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు పనిచేశారు, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒకళ్ళ తరపున అనుకోని పంపించకూడదు అన్న విషయం నీకు తెలీదా? అంటే ఆయన ప్రతినిధిగా అయినా వెళ్ళడానికి అవకాశం లేదంటారా? లేదు కదా, ముందు పేర్లు ఇచ్చారు కదా. పేర్లు ఇచ్చినప్పుడు దానికి కూడా మళ్ళీ సవరణగా ఇవ్వాలి లేఖ. ఇట్లా ముందు పేర్లు ఇచ్చాము, దీనికి రావడం కుదరట్లేదని చెప్పి మళ్ళీ స్పీకర్కో ఎవరికో లేఖ సమర్పించాలి, సీఎం ఆఫీస్కి సమర్పించి అప్పుడు వీళ్ళ తరపున వీళ్ళు వస్తున్నారు అన్నట్టుగా చెప్పాలి. అలా చెప్పకుండా వెళ్తే అది కరెక్ట్ కాదు కదా. ఇంట్లో కార్యక్రమం లాగా లేదు నేను ఎవరో పెళ్లికి వెళ్ళామన్నట్టుగా లేదు నాలుగు నేను వెళ్తానంటే ఎలా అయిపోతుంది? ప్రతిదానికి ఒక సిస్టమ్ ప్రోటోకాల్ ఉంటుంది కదా.
వాళ్ళ తరపున నేను వేస్తున్నానంటే ఒక లేఖ ఇవ్వాలి. ఇప్పుడు క్రికెట్లో కూడా సబ్స్టిట్యూట్ అని ఉంటారు. సబ్స్టిట్యూట్ ఎప్పుడు పెడతారు? ఆల్రెడీ 11 ప్లేయర్లు ఆడుతున్న ముగ్గురిని స్టాండ్ బై పెడతారు, గ్యాలరీలో ఉంటారు. వాళ్ళ ముగ్గురు కూడా ముందు సెలక్షన్ కమిటీ డిసైడ్ చేసే ఉంటుంది కదా. అంత మాత్రం ఇప్పుడు కొన్నిసార్లు ఫీల్డర్ వెళ్తారు కాలు నొప్పి అని, అంత మాత్రం ఆ ఫీల్డర్కి బౌలింగ్ ఇచ్చారు. ఆల్రెడీ టీంలో బౌలర్స్ ఎవరైనా పేర్లు ఇస్తారో వాళ్ళతోనే బౌలింగ్ వేయించాలి. అదే వాడి గడుపున ఆ థర్డ్ ప్లేయర్ని ఎవరో తీసుకొచ్చి ఫీల్డర్ గా పెట్టాను కదా వాడితో బౌలింగ్ వేస్తామంటే ఒప్పుకోరు. ఆల్రెడీ బౌలింగ్ లిస్ట్ పేర్లు వాళ్ళు ఇచ్చుండాలి, అక్కడ బౌలర్ గా మెన్షన్ చేసి ఉండాలి. ఆడు ఏ పేస్ వేస్తాడు, మీడియం ఫేసా ఫాస్టా ఏ వేస్తాడో కూడా మెన్షన్ చేయాలి. సో అలాగే ఇక్కడ కూడా ఎవరు వస్తారో అనే కుదరని పక్షంలో ఒక లేఖ సమర్పించవచ్చు. ఆప్షన్ ప్రతిదానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. మనకి అంత డెప్త్గా నాలెడ్జ్ లేకపోయినా ఆప్షన్ ఉంటుంది. బట్ ఆ ఆప్షన్ ఇవ్వకుండా వెళ్ళడం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే వరకు తీసుకొచ్చింది. తీసుకురావడమే కాకుండా దాన్ని ఇంకెలా చేశారు, మునుపటి అనుభవాల దృష్ట్యా దాన్ని జత చేసి కామెంట్ చేయడం జరిగింది. అంటే మీరు అన్నట్టు సెక్రటేరియట్లో మనవడిని కూర్చోబెట్టడం కానీ, లేదంటే ఒక పట్టు వస్త్రాలు సమర్పించడంలో కూడా మనవడి ద్వారా సమర్పించడం కానీ, తన ప్రతినిధిగా పెట్టడం కానీ అలా అంటే సొంత బిజినెస్లు అనుకోండి, సొంత కార్యక్రమాలు అనుకోండి, అప్పుడు ఒకరి తరపు ఒకరు వెళ్ళారనే అర్థం ఉంది. బట్ ఇది ఇక రాష్ట్ర ప్రోటోకాల్కి సంబంధించింది కాబట్టి అలా వెళ్ళకూడదని నా అభిప్రాయం. మరి దీంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఓకే అనుకోండి, అప్పుడు ఏ అబ్జెక్షన్లు ఉండవు. ఒకవేళ ప్రతిపక్షాలు అంత సరేలే ఎవరో వచ్చారు అంత పట్టించుకోకపోతే పర్వాలేదు, కానీ అక్కడ అబ్జెక్ట్ చేస్తున్నారు కదా అధికార పక్షం వాళ్ళు. అధికార పక్షంలో అబ్జెక్ట్ చేస్తారని తెలిసి కూడా ఎక్కడ దొరుకుతారో చూస్తారో అనుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు తీసుకురాకూడదు. అసలే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎక్కడెక్కడ తప్పులు చేస్తే పట్టుకుందామా అన్నట్టుగా చూస్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా ఏకి పారేస్తున్న సందర్భంలో ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు ఎలా చేస్తారు? ఇప్పుడు మళ్ళీ దొరికారు కదా, మళ్ళీ దీన్ని ఈ అంశాన్ని కూడా అంటగట్టి రేపు అసెంబ్లీలో మాట్లాడతారు. అలాంటప్పుడు ఎవరికి చిన్నతనంగా ఉంటుంది? అంత సీనియర్ నాయకులను మీరు చెప్పించుకోవడం ఏంటండి? మీరు ఈ సీట్లో 10 ఏళ్ళు కూర్చున్నారు కదా, మీరు మాకు చెప్తేనే తెలిసింది కదా, మీరు ఇలా చేయొచ్చా అని రేపొద్దున ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించినప్పుడు అప్పుడు ఏం మాట్లాడతారు? సో అందుకు ప్రతిపక్షాలు అనేవి అంటే అధికార పక్షం వాళ్ళు ప్రతిదీ వాళ్ళు అప్పర్ హ్యాండ్ ఉండాలని చూసుకుంటారు. అప్పర్ హ్యాండ్ ఉండాలని చూసుకున్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు చాలా జాగ్రత్తగా అదే అధికార పక్షం వాళ్ళు ఎక్కడ దొరుకుతారా ఛాన్స్ తీసుకుందాం అన్నట్టుగా ఉండాలి, కానీ వీళ్ళకి తిరిగి ఛాన్స్ ఇవ్వకూడదు. ఆ ఛాన్స్ ఇచ్చేసినట్టు అయిపోయింది. ఒకవేళ ఆప్షన్లుగా ఉండొచ్చు, లేదు ఆ పేరులో మీరు అన్నట్టు కడియం శ్రీ గారి పేరు, ఆయన పేరు, అలాగే కేసీఆర్ గారి పేరుతో పాటు 3వ పేరు కూడా హరీష్ రావు గారు యాడ్ చేశారు అనుకోండి, ఈ ముగ్గురులో ఎవరో వస్తారని, అప్పుడు ఓకే. బట్ ప్రధాన ప్రతిపక్ష నేత ఉండాలి కదా సమావేశాలకి. రేపు ఇక్కడ ఎంఐఎం నుంచి కూడా వచ్చి ఉంటారు, బీజేపీ నుంచి కూడా వచ్చే ఉంటారు, కాంగ్రెస్ నుంచి కూడా వచ్చే ఉంటారు. సో వాళ్ళు మెయిన్ ప్రతిపక్షంలో ఎవరు ఉన్నారో వాళ్ళ పార్టీ నుంచి ఒకరిని ఇద్దరిని పిలిపిస్తారు. ఆ అడ్వైజరీ కమిటీలో అన్ని డెసిషన్లు తీసుకుంటారు. మరి వాళ్ళకి రానప్పుడు ఆప్షన్లు ఎలా పంపిస్తారు? ఎంత అనుభవం ఉన్నాళ్ళు వేలెత్తి చూపించుకోకూడదు కదా. సో ఛాన్స్ దొరికింది అని ఉండొచ్చు. ఓకే జగతి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.